ఫస్ట్ టైం ఎవరైనా జున్ను పాలతోటి జున్ను చేయాలనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా కుదురుతుంది. ముందుగా దీనికోసం మన దగ్గర ఉన్న జున్ను పాలు ఎన్ని ఉన్నాయి అనేది కొలుచుకుని తీసుకోవాలి. దీనిని బట్టి మనం పైన వేసుకోవాల్సిన పాలు అనేవి తెలుస్తాయి. నేను తీసుకున్న జున్ను పాలు అనేవి 2 గ్లాసుల వరకు ఉన్నాయి. అది కూడా రెండవ రోజు తీసిన జున్ను పాలు. దీనికి 2 గ్లాసుల వరకు నార్మల్ మిల్క్ని తీసుకోవాలి. మీ దగ్గర ప్యాకెట్ మిల్క్ ఉంటే ప్యాకెట్ మిల్క్ని తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ మిల్క్ ఉంటే వాటినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి తీపి కోసం 1 గ్లాస్ వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లాన్ని కూడా నార్మల్ మిల్క్లో వేసుకుని కలుపుకోవాలి. మొత్తం బెల్లం కరిగిన తర్వాత కొద్దిగా పాలని 1 గ్లాసులోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఎందుకు పక్కన పెట్టుకున్నానో నేను తర్వాత మీకు చెప్తాను. జనరల్గా జున్ను పాలతో పాటు బెల్లాన్ని వేసుకుని కూడా కలుపుకోవచ్చు. ఒకవేళ పాలు తెచ్చిన వెంటనే మీకు జున్నుని చేసుకోవడం కుదరకపోతే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అప్పుడు దానిపైన మీగడ కడుతుంది. కాబట్టి బెల్లం వేసిన తర్వాత వడగొట్టుకునేటప్పుడు మీగడలో